తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ విద్యా సంస్థలు, ఇంజనీరింగ్, ఇతర విద్యా సంస్థలు వారికి రావాల్సినటువంటి బకాయిలు రావడం లేదని, విద్యార్థులకు స్కాలర్షిప్లు రావడం లేదని ప్రభుత్వానికి పలుమార్లు మొరబెట్టుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను, రియంబర్స్మెంట్లను, బకాయిలను విడుదల చేయకపోగా వారితో చర్చలు జరిపి సఫలమైనని చెప్పేసి ప్రకటిస్తూ వారికి రావాల్సిన బకాయిలను కొద్ది మేర విడుదల చేసి 60 కోట్ల నిధులతో విడుదల చేసి ఇప్పుడు విద్యా వ్యవస్థనే బాగు చేశామని చెప్పడం సిగ్గుచేటు. కాబట్టి ఈ అన్ని నిర్ణయాలపైన, ఈ అన్ని జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలపైన ప్రైవేట్ విద్యా సంస్థలు తీసుకున్నటువంటి బంద్ను పూర్తిగా పీడిఎస్ మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఇదే సమయంలో మీ తప్పులను ఎత్తి చూపుతూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎదిరిస్తున్నటువంటి విద్యా సంస్థలపైన ఈరోజు ప్రభుత్వం విజిలెన్స్ దాడులకు కూరుకుంటా ఉంది. ఇది అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు దాడులు చేయిస్తారని దానికి సంకేతమే ఇస్తున్నారు కదా. మీకు చేతనైతే అదే విజిలెన్స్ దాడులు ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్ళు, వెల్ఫేర్ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ హాస్టళ్ళు, మహిళల గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, మహాత్మా పూలేలు లాంటి స్కూళ్ళల్లో, హాస్టళ్లలో, కాలేజీలలో విజిలెన్స్ తనిఖీలు చేయండి. మీ పాలన ఎట్లుంది, మీరు విద్యా వ్యవస్థకు ఏ విధంగా మీరు తోడ్పడతా ఉన్నారు, ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారని చెప్పేసి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న తర్వాతనే ఈ దాడులను కొనసాగించండి. అదేవిధంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా మధ్యాహ్న భోజనం పిల్లలకు సరిగా పెట్టట్లేదని వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళకు ఫండ్ లేదు. మీరు అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లో 100 కోట్లు కేటాయిస్తున్నారు కదా విద్యకు, అవి ఎక్కడ ఖర్చు పెడుతున్నదో ప్రభుత్వం లెక్కను బయట పెట్టాలి. అందుకే ఈ విజిలెన్స్ దాడులకు వ్యతిరేకంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయడానికి ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 28 తారీఖున పీడిఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో చలో సబ్ కలెక్టర్ ప్రోగ్రామ్ని చేస్తా ఉన్నాం. ఈ చలో సబ్ కలెక్టర్ ప్రోగ్రామ్ని అందరూ విజయవంతం చేయాలని వేలాది మంది విద్యార్థులతో చలో సబ్ కలెక్టర్ని ముట్టడి చేస్తామని పీడిఎస్గా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.